మాజీ మంత్రి విడుదల రజనీపై పసుమరు రైతులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జగనన్న కాలనీ భూముల్లో ఆమె భార్య స్కామ్కు పాల్పడినట్లుగా వారు తెలిపారు. జగనన్న కాలనీ పేరుతో రైతుల నుంచి 200 ఎకరాల భూసేకరణ చేశారని ఆరోపించారు. భూసేకరణలో మా వద్ద కొన్న ప్రతి ఎకరానికి కూడా 2.5 లక్షల చొప్పున విడుదల రజనీ టీం లంచం తీసుకున్నారని అన్నారు. విడుదల రజనీ కాజేసిన డబ్బులను రికవరీ చేయాలని వారు కంప్లైంట్లో కోరారు. మరోవైపు చిలకలూరిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు రజనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని అందజేశారు. మా గ్రామంలో 200 ఎకరాలు భూసేకరణ చేశారు. జగనన్న కాలనీకి ఒక్కో ఫేజ్కి 40 ఎకరాల చొప్పున భూసేకరణ చేశారు. ఫస్ట్ ఫేజ్లో 40 ఎకరాలకి ఎకరానికి 2.5 లక్షల చొప్పున నన్నే వసూలు చేయమని చెప్పి మా ఎమ్మెల్యే గారు అయిన విడుదల రజనీ గారు అడిగారు. నేను అట్లా చేయనమ్మా, నాకు ఇష్టం ఉండదు రైతుల దగ్గర డబ్బులు తీసుకోవటం అని చెప్పి నేను చెప్పి ఉన్నాను. నన్ను పక్కన పెట్టేసి గోరంట్ల ఉమామహేష్ అనే ఒక వ్యక్తి చేత చెక్కులు ప్రోనోట్లు తీసుకొని డబ్బులు పడిన తర్వాత కొన్ని ఆర్టీజీఎస్ రూపంలో డబ్బులు సుమారు 40 లక్షల రూపాయల దాకా వాళ్ళ అకౌంట్కి, వాళ్ళ బినామీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. మిగిలినది క్యాష్ రూపంలో తీసుకున్నారు. మిగతా 60 లక్షలు టోటల్గా 1 కోటి రూపాయలు ఫస్ట్ ఫేజ్లో కలెక్షన్ చేసుకున్నారు. మిగతా దానికి కూడా చెక్కులు ప్రోనోట్లు తీసుకొని కొంత వసూలు చేసుకున్నారు. కాబట్టి ఈ డబ్బులు మాకు వెనక్కి ఇప్పించవలసిందిగా అప్పట్లోనే మేము కోరి ఉన్నాము. అప్పుడు మమ్మల్ని భయపెట్టి మీరు ఏదైనా ఎక్కువగా మాట్లాడితే మీ మీద కేసులు పెడతామని చెప్పి భయపెట్టి మమ్మల్ని మాట్లాడకుండా చేశారు. ఈరోజు మేము మా పుల్లారావు గారిని కలవటం జరిగింది. సరే మీరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయండి, నేను కూడా మాట్లాడతానని చెప్పి ఉన్నారు. కాబట్టి మేము ఎస్పీ గారిని కలిసాము. వారు మాకు న్యాయం చేస్తామని చెప్పారు. మేము ఇప్పుడు